రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆదిత్య. బకాసుర ఈ మూవీ ఈ వీకే నెక్స్ట్లో స్ట్రీమింగ్కి వచ్చింది. అండ్ మూవీ ఎలా అనిపించిందని తెలుసుకేమయ్యే ముందు నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఓకే, మూవీ విషయానికి వచ్చేసరికి మూవీ జస్ట్ ఏం లేదు, ఒక దయ్యం పడుతుంది. ఐ మీన్ ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యాన్ని మళ్ళీ వెనకాలకి ఎలా పంపించారు అనేదే కథ. అండ్ ఆ దయ్యం ఎలా వచ్చింది అది కూడా పెద్ద విషయం కాదు, ఒక బుక్ ద్వారా వచ్చింది. ఓకే, ఇంకా మూవీ ఎలా అనిపించింది అని చెప్తే ఓకే బాగుంది. కాకపోతే ఈ మూవీకి వచ్చేసరికి ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయంటే అందరూ మనకి నోటబుల్ యాక్టర్సే ఉన్నారు అండ్ అందరూ బాగా చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మనకు నోన్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో ఓకే ఐ మీన్ స్టోరీ అనవసరం డీవియేట్ అయిందనిపించింది. లైక్ ఇప్పుడు నువ్వు ఒక స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎండ్ చేయలేదా? మనం ఒక టోన్లో మూవీ వెళ్తుంది అనుకుంటాం, కానీ ఇంకో టోన్లో వెళ్తుంది. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్ బాగుంది కూడా అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నువ్వు ఎమోషనల్ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు అది ఎన్ని ట్విస్ట్ తెలిసినా ఎమోషనల్ వైపు వెళ్తుంది అనుకుంటావు, కానీ కామెడీ వైపు వెళ్తుంది అనుకుంటారా? కాదు కదా. లైక్ ఇది హారర్ మూవీ అని తెలుసు, ఇది హారర్ మూవీ అనడం కూడా కరెక్ట్ కాదు. ఇట్స్ ఏ కామెడీ మూవీ. చూడొచ్చా అంటే చూడొచ్చు. అండ్ ఇది నెక్స్ట్లో ఉంది. కాకపోతే దీనికి 2 స్టోరీస్ ఉన్నాయి అనిపిస్తుంది. ఈ 2 స్టోరీస్లో దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలో తెలియక 2 బ్యాలెన్స్ చేయాలనుకొని అటు ఇటు కాకుండా పోయిందని నా ఒపీనియన్. అండ్ దీనికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు, చూద్దాం దాంట్లో అన్న చేశారు. ఐ మీన్ స్టార్టింగ్లో బుక్ అని ఒక మంచి కాన్సెప్ట్ తెచ్చారు అండ్ అది ఎక్కడ యూస్ చేయలేదు. స్టార్టింగ్ ఒక 50 minutes తర్వాత అది ఎక్కడ అసలు ఆ బుక్ ఏమైందో కూడా ఎవరికి తెలియదు మళ్ళీ. అండ్ ఇంకొకటి ఎమోషనల్ స్టోరీ డబ్బు గురించి పెట్టారు అండ్ క్లైమాక్స్లో ఇలా డబ్బు వచ్చింది, ఇలా రెస్టారెంట్ స్టార్ట్ చేశారు, అయిపోయింది అని చెప్పారు. లైక్ ముందు తను పడిన బాధ అంతా ఓకే పర్లేదు బాగుంది, కాకపోతే దానికి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చారనుకోవచ్చు. కానీ ఆ బుక్ విషయానికి వచ్చేసరికి మంచి కాన్సెప్ట్ ఎందుకు అని ఓకే సీక్వెల్ అనౌన్స్ చేశారు కదా, దాంట్లో ఏమైనా కవర్ చేస్తారేమో చూద్దాం. అండ్ ఈ మూవీకి నేను 10 స్టార్స్కి ఒక 7 to 8 స్టార్స్ ఇచ్చేస్తాను. అండ్ ఎవరైనా చూడకపోతే చూడండి, బాగుంది. మూవీ విషయానికి వచ్చేసరికి ఓకే బాగుంది అని కూడా కాదు, ఎబో యావరేజ్. ఓకే బాయ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి.